ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషులిచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ప్రియ దేవునికి బిడ్డలారా, చాలా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారి కంటే ముందు కొన్ని నెలలు ముందు బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టిన చరిత్ర బైబిల్ మనకు బోధిస్తుంది. ఒక వ్యక్తి యొక్క గొప్పతనాల గురించి తనే చెప్పుకోవడం ద్వారా అది గొప్పదిగా ఉండదు. కానీ ఒక వ్యక్తి ముందర తను ఎట్టివారో సాక్ష్యమిచ్చే ఒక వ్యక్తి కావాలి. ఈరోజు కోర్టులో కానీ ఎలాంటి సమస్యల పరిష్కారంలో కానీ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో సాక్ష్యము అనేది ఎవరైనా ఇచ్చినప్పుడే సాక్ష్యము సత్యమైనదైతే సమస్యల పరిష్కారం సులువుగా ఉంటుంది. ఈరోజు దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడు, అతని పేరు యోహాను. ఈయన దేనికి పంపబడ్డాడు అంటే ఆయన వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు. ఆయన వెలుగు కాదు. ఇక్కడ ఎందుకు పలుమార్లు వెలుగు 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 అనే పదము మనకి 1వ అధ్యాయంలో వస్తుంది అంటే, బైబిల్లో మలాకి గ్రంథము నుండి క్రొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథము చివరి నుండి క్రొత్త నిబంధన ప్రారంభం వరకు సుమారుగా 400 సంవత్సరాలు ప్రజలు చీకటిలో నివసించారు. వారికి దేవుని గురించి బోధించేవారు లేరు. ఎక్కడ ఎలాంటి దేవాలయాలలో ఆరాధన అర్పణలు జరిగేవి కావు. దేవుడు గమనించాడు, ఈ మానవ జాతి హరించిపోతుంది. దేవుని భయము బొత్తిగా పోయింది. ఎవరికి నచ్చినట్టుగా వారు ఆయా రకాల విగ్రహాలు చేసి ఆయా రకాలుగా గుడులు గోపురాలు కట్టి పూజించుకుంటున్నారే కానీ సత్యము ఎరుగకుండా ఉన్నారు. నిజదేవుని దైవత్వాన్ని వారు గ్రహించకుండా ఉన్నారు అని స్వయాన దేవుడే ఈ యోహాను భక్తునికి ముందు పంపించాడు. వెళ్ళు, ఒకనికి నేను నీ వెనకల పంపిస్తున్నాను, ఆయన సత్యమును గూర్చి మీకు సాక్ష్యం ఇస్తాడు. ఈరోజు ఈ యోహాను వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. మానవ జీవితంలో ఇమిడిపోయి పాతుకుపోయిన చీకటి అది తొలగించబడాలి. ప్రతి మనిషి వెలిగించబడాలి. ప్రతి బ్రతుకులో ఒక నూతన స్వభావము కలగాలి. మాటల్లో కానీ, చేతల్లో కానీ, బ్రతుకుల్లో కానీ ప్రతి మనిషి క్రొత్తగా మారాలి. అది దేవునికి ఉన్న సంకల్పం. మా అమ్మ నాన్న కడుపులో పుట్టి
దిగంబరంగా పుట్టాం కాబట్టి దిగంబరంగానే పోతాం అనేటటువంటిది అది బుద్ధిహీనతనము. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినప్పుడు మనము బాగుపడాలి, నలుగురికి బాగుపడాలి. ఒక దీపం వెలిగించినప్పుడు అది కేవలము ఒక చోటే ఉండదు. ఆ దీపము ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుతురు చూపిస్తుంది. యేసు ప్రభువారి భూలోకములో ఒక వెలుగుగా వచ్చి పుట్టి అందరి బ్రతుకును వెలిగించాలని నిర్ణయించాడు. అందుకే ఆయనకు ముందు యోహాను భక్తుడు వచ్చి వెలుగును గురించి సాక్ష్యము చెప్తూ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి లోకానికి ఆయన అద్భుతంగా ఉపదేశిస్తున్నాడు. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. యోహాను భక్తుడు వెలుగు కాదు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాడు. ఆయన రక్షించే రక్షకుడు కాడు, కానీ రక్షకుడైన యేసును గురించి ఆయన చెప్పడానికి వచ్చినవాడు. ఆయన ఏమంటున్నాడంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యునికి వెలిగించుచున్నది. ఎంత అద్భుతమైన మాటని యోహాను రాస్తున్నాడంటే, నిజమైన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నా ప్రియ సోదరి సహోదరుడా, మహిమ కలిగిన యేసు ప్రభువారు తనని ఎవరు అంగీకరించినా వారి బ్రతుకులో ఒక నూతన వెలుగు. నిన్న మొన్నటి వరకు దిగులుగా ఉన్న వ్యక్తులు, నిన్న మొన్నటి వరకు ఎంతగానో భారగ్రస్తులుగా చింతాక్రాంతులుగా ఉన్న మనిషి ఎప్పుడైతే యేసు ప్రభును నమ్ముతున్నారో, యేసే ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తున్నాడో, ఆ చీకటి అంతా కూడా, ఆ దుఃఖమంతా కూడా, ఆ భయము, ఆ యొక్క అనుమానము, సందేహము అంతరించిపోయి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అదే వెలుగు. యేసు ప్రభు ఎవరి హృదయంలోనికి వచ్చినా ధైర్యముతో నింపుతాడు. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోవట్లేదు. అవును, ఈరోజు దేవుని మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఇంట్లో భర్త నమ్మితే భార్య నమ్మట్లా, భార్య నమ్మితే భర్త నమ్మట్లా, తల్లిదండ్రి నమ్మితే పిల్లలు నమ్మట్లా, పిల్లలు నమ్మితే తల్లిదండ్రి నమ్మకుండా ఉన్నారు. యేసు ప్రభు గురించి వివిధమైన ప్రశ్నలు, వివిధమైనటువంటి ఆలోచనలు. ఎందుకు ఇవన్నీ వస్తుంది అంటే, సత్యమును గురించి వారు ఎరుగక ఉన్నారు కనుక. సత్యమనగా దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు. యేసే నేను లోకమునకు వెలుగు అని తెలియజేశారు. ఇక్కడ ఆయన వెలుగై వచ్చాడు. అయితే తను వచ్చినప్పుడు యూదా జనాంగములో ఆయన పుట్టాడు. దేవుడు ఇశ్రాయేలులకు తన స్వకీయులుగా తయారు చేశాడు. ప్రపంచంలో ఇజ్రాయిలు దేశము దేవుడు తన స్వకీయులుగా అబ్రహాము సంతానముగా ఎంచి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి గనుక ఆ ప్రజలు ఇశ్రాయేలీయులు తన స్వకీయులుగా వారిని ప్రేమించి ప్రపంచంలో విగ్రహారాధన చేస్తున్న సకల జనాంగముల మధ్య తనను నమ్మిన కుటుంబాలకు, తనను నమ్మిన ప్రజలకు ఆయన ఎంతగా కార్యములు చేయగలడో ఐగుప్తు నుంచి ఆయన ఇజ్రాయేల్ దేశానికి తీసుకొచ్చినప్పుడు సముద్రాలను చీల్చాడు. ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారము 40 సంవత్సరాలు ఇజ్రాయేలీ జనాంగానికి పెట్టాడు. ఎందుకంటే వారు తన స్వకీయులు. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు తన స్వకీయులైన ఇశ్రాయేలు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. ఆయనను ఎవరు కూడాను తెలుసుకోలేకపోయారు. ఆయనను సిలువలో హతమార్చారు. అయితే గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎంత గొప్ప భాగ్యం మనకు లభించింది. ఇశ్రాయేలీయులు తన స్వకీయులు తనను నమ్మలేకపోయారు, కానీ యేసు ప్రభు దేవుడని ఈరోజు ఈ వందలాది దేశాల్లో ఉన్న సకల ప్రజలు నమ్మినప్పుడు వారందరూ దేవుని పిల్లలుగా అధికారము పొందుతున్నారు. ఎస్, ఈరోజు నీవు, నేను, మనము ధైర్యంగా మనం చెప్పగలము, నేను దేవుని బిడ్డ అని.
ఎందుకు? ఆయన పేరట ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వింటున్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన మన జీవితానికి మేలుతో నింపుతున్నాడు. మన బ్రతుకులు అద్భుత కార్యములు చేస్తున్నాడు. కనుక మనము ఎంతగానో అదృష్టవంతులం. మనుషుల పిల్లలే కాదు, ఏ రోజు యేసును నమ్మామో మనము ఆత్మీయమైన దేవుని పిల్లలమని ఆ వచనాలు మనకు తెలియచేస్తూ ఉంది. అద్భుతమైన మాట. ఎంతమంది అయితే దేవునికి విశ్వసించి ఉన్నారో వారు దేవుని వలన పుట్టిన వారే. ఈరోజు నువ్వు నమ్మినప్పుడు నీవు దేవుని మూలంగా పుడుతున్నావు. రక్త సంబంధమైన వ్యక్తులు కాము. ఏదో ఎవరో తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి, శరీరేచ్ఛలను బట్టి, మనుషుల ఇచ్ఛలను బట్టి మనం పుట్టిన వారం కాదు. ఒకప్పుడు పుట్టాం, మన తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే మనం పుట్టాం. కానీ వారి పిల్లలుగానే మనము చనిపోవడం ఆయనకి ఇష్టము లేదు. వారి జీవితాలు అర్ధంతరంగా ఉంది. చాలామంది తల్లిదండ్రులు ప్రభువును నమ్మక దుర్భాగ్య స్థితిలో ఉన్నారు. కానీ నమ్మిన పిల్లలు కానీ, నమ్మిన కుటుంబాలు కానీ వారు దేవుని మూలంగా పుట్టిన వారై, లోకములో జీవితము కలిగిన వారై, సమస్తాన్ని జయించే సామర్థ్యులై ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం మన తండ్రిది, మన దేవునిది. సో విశ్వసించినప్పుడు తన పిల్లలైన మనకు వారసులం. మనము దేవుని వారసులము. భూలోకంలో ఎక్కడ మనకు ఎలాంటి అబ్స్ట్రక్షన్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ విశ్వాసాన్ని బట్టి దాన్ని జయించగలిగే సామర్థ్యత దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు మన ఎడల అద్భుత కార్యములు చేస్తున్నవాడై ఉన్నాడు. కనుక ప్రియ దేవునికి బిడలారా, యోహాను భక్తుడు అంటున్నాడు, ఎంతమంది యేసును నమ్ముతున్నారో వారు దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగా పుట్టిన వారికి లోకంలో భయపడాల్సిన, లోకంలో దేనికి వారు కృంగిపోవాల్సిన అవసరము లేదు. రక్త మాంసము గలవారైతే ప్రాణము గురించి భయపడతారు, చచ్చిపోతామని భయపడతారు. కానీ ఆత్మీయంగా జీవిస్తున్న వారు చావుకి ఎదురుగా నిలబడతారు. చావు అంటే అసలు వారు భయపడరు. అపవాది సాతానుకు వారు లొంగిపోరు. దేవునికి మహిమకరంగా వారు బ్రతుకుతారు. కాబట్టి రండి, అట్టి గొప్ప భాగ్యం ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి మనస్ఫూర్తిగా మనము విశ్వసించి, మన హృదయంలోనికి ఆహ్వానించి తన ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి మనము కోరుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తును మా కొరకు లోకానికి పంపించి తన యందు విశ్వాసం ఉంచిన మాకు మీ కుమారులు కుమార్తెలు అయ్యే భాగ్యం ఇచ్చారు. చీకట్లో ఉన్న మమ్ములను మీ వెలుగులోనికి నడిపించారు. మీకే వందనాలు. మేము రక్త మాంసము కలిగిన ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడాను మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీ పిల్లలముగా మాకు ఎంత ఔన్నత్య స్థితి ఇచ్చారు. మీకు వందనాలు. రండి, ఈ దినము ఈ సందేశం విన్న నిబిడలు మీ యొక్క ఆత్మీయతలో ప్రభువా మిమ్మును అంగీకరించుటలో మీ ప్రియమైన కుమారులు కుమార్తెలుగా మీ కొరకు జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించండి. చీకటితో సాంగత్యము కాక వెలుగులోనే స్థిరపడి మీ మహిమ కొరకు వర్ధిల్లే భాగ్యము అనుగ్రహించుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.